వెల్కమ్ టు వానివాసు లైఫ్ స్టైల్ డే 2 ఊటీ ట్రిప్. సో ఫైనల్లీ కోయంబత్తూర్ స్టేషన్ రీచ్ అయ్యాము. అందరి ఫేసెస్ చూడండి ఇంకొంచెం సేపు పడుకోవాలి అనిపించేటట్టు ఉన్నాయి, కానీ ఎవరి ఫేస్లో కూడా ఆ ఎక్సైట్మెంట్ తగ్గలేదు. సో ఊటీ రీచ్ అవ్వబోతున్నాము, ఈరోజు చాలా ఎంజాయ్ చేయబోతున్నాము అనే ఎక్సైట్మెంట్ మీరు ప్రతి ఒక్కరిలోని చూడొచ్చు. సో ఫైనల్లీ వీఆర్ రెడీ టు ఎంజాయ్ అవర్ ఊటీ వెకేషన్. ఈ ట్రిప్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసింది. సో ఫైనల్లీ ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేయడానికి రెడీ ఉన్నాము. సో లెట్స్ ఎంజాయ్ అవర్ ట్రిప్. సో వీఆర్ రెడీ టు ఊటీ వెకేషన్. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. రోడ్ జర్నీ స్టార్ట్ అయింది. సో మౌంటైన్స్ అండ్ ఘాట్ రోడ్, చల్లని గాలులు. బట్ నేనైతే ఆ మూమెంట్లో రియలైజ్ అయ్యాను, మోస్ట్ పీపుల్ ఊటీకి వచ్చి ఉంటారు, మీలో కూడా చాలామంది ఊటీ చూసుంటారు, బట్ నాట్ లైక్ దిస్, నాట్ విత్ ఎ టీమ్ లైక్ దిస్, నాట్ విత్ ఎ పర్పస్ లైక్ అవర్స్. మేమైతే చాలా స్పెషల్. ఎందుకు స్పెషలో లాస్ట్లో మీరే తెలుస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఆ కొండ ఎక్కబోతున్నాం. నీకు ఇష్టమా కొండ అంటే? ఎక్కావా ఎప్పుడన్నా? అవునా, ఫస్ట్ టైం ఇది. ఎలా అనిపిస్తుంది? జాలీగా అయిపోతుందా? వెరీ గుడ్, ఎంజాయ్ చేయి నువ్వు బాగా. రూమ్కి ఎంటర్ అయిన మూమెంట్ అయితే చాలా స్పెషల్. సో పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం వెకేషన్కి వచ్చాము మేము. వాళ్ళ ఎక్సైట్మెంట్కి అయితే అసలు అవధులు లేవని చెప్పాలి. రూమ్ చూసిన వెంటనే అమ్మ ఇది చూడు, అది చూడు, చూడు ఎంత బాగుందో బయట అని విండోస్ ఓపెన్ చేస్తూ బెడ్ పైన జంప్ చేస్తూ చాలా హడావిడి చేశారు. సో వాళ్ళ ఎక్సైట్మెంట్లో నిజంగా అంత లాంగ్ జర్నీ చేసి వచ్చామనే ఆ టైర్డ్నెస్సే నేను మర్చిపోయాను. అంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు, సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు స్ట్రైట్ అవే బ్రేక్ఫాస్ట్ టైం. ఫ్రెష్ అయిన వెంటనే మా న్యూట్రిషన్ షేక్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే మేము ఫీల్ అవుతాము బాడీ అండ్ మైండ్ బ్యాలెన్స్లో ఉందని. ఆ మార్నింగ్ షేక్ ఈజ్ అవర్ లిటిల్ రిచువల్. అది మాకు బాగా రిమైండర్ లాగా అనిపిస్తుంది దాట్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఈవెన్ డ్యూరింగ్ ట్రావెల్. తర్వాత జస్ట్ ఫర్ ద వ్లాగ్ వి సాట్ డౌన్ ఫర్ సమ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. ఒక ప్లేట్లో దోశ అండ్ ఒక సైడ్ అన్ని స్మైల్స్. It wasn't about food, it was about that feeling we showed up for ourselves first and now we enjoy the moment together. ఈ డైనింగ్ హాల్లో అందరం మీట్ అయినప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది మైండ్లో. చాలా ఫ్యామిలీస్ ఇన్కమ్ కోసం బ్రతుకుతూ ఉంటారు, సేవింగ్స్ కోసం కష్టపడుతూ ఉంటారు, బట్ ఎప్పుడు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు? ఇదైతే నాకు $1,000 million క్వశ్చన్. సో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
సో మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. అండ్ నౌ వీఆర్ రియల్లీ సో ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ ఊటీ. సో అందరూ మ్యాక్సిమం పీపుల్ ఫస్ట్ టైం ఊటీ ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సో ఎక్సైటెడ్. సో బస్ అయితే స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. Lights I'll fulfill what I started. మళ్ళీ బస్సెస్ అని స్టార్ట్ అయిపోయాయి. బస్సులోకి రాగానే అంత్యాక్షరితో స్టార్ట్ అయ్యింది. సో ఒక పాట తర్వాత ఇంకొక పాట, అలా టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. అండ్ చిన్నప్పటి ఆ మెమరీస్ అన్నీ కూడా బాగా గుర్తొచ్చినాయి. మన బిజీ లైఫ్లో మనలో ఉండే ఆ పసితనాన్ని మనం మిస్ అవుతున్నాం కదా ఎవ్రీ సింగిల్ డే. సో ఈ ట్రిప్లో అయితే మేము అది బాగా అబ్జర్వ్ చేసాము. సో కనీసం 3 months నుంచి 6 monthsకి ఒక్కసారి అయినా సరే మన కోసం మనం ఒక వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. అక్కడ మనలా మాత్రమే ఉండాలి. సో టీ ఫీల్డ్స్కి వచ్చేసాము. సో గ్రీనరీ అండ్ అందరూ కలిసి ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటుంటే అసలు చాలా బాగుంది. సో అక్కడ చాలా సైలెంట్గా ఉంది, అస్సలు నాయిసే లేదు. సో అందరం కూడా చాలా మంచి గ్రూప్ ఫోటో దిగాము. అండ్ మేమైతే నెక్స్ట్ లెవెల్ పిక్చర్స్ దిగాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత టీ టేస్ట్ చేయడం కోసం ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళారు. అక్కడ టీ సిప్ చేస్తుంటే అది ఫ్లేవర్ కాదు, ఇందులో ఏదో ఉంది అనిపించింది. సో ఫస్ట్ గ్రీన్ టీ ఇచ్చారు అండ్ చాక్లెట్ టీ, మసాలా టీ అంటూ 3 to 4 ఫ్లేవర్స్ ఆఫ్ టీ పరిచయం చేశారు, టేస్ట్ ఇచ్చారు. అండ్ యూకలిప్టస్ ఆయిల్ అండ్ యూకలిప్టస్ లీవ్స్ని కూడా చూసాము, అవి ఎలా వర్క్ చేస్తాయి అండ్ మన మెడిసిన్లో మనకి ఫ్రెష్నెస్ కోసం అండ్ హెడేక్, పెయిన్స్ ఇలాంటివి తగ్గడానికి ఎలాంటి ఆకులు అవి యూస్ చేస్తారన్నది లైవ్లో చూసాము. అండ్ ఆటోమేటిక్గా టేస్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, 100% వాటిని ఎలా మనం ఇంటి దగ్గర కూడా టేస్ట్ చేయాలో పరిచయం చేశారు. అండ్ ఇంటి దగ్గర ఎలా మిక్స్ చేసుకోవాలో కూడా నేర్పించారు. అండ్ పిల్లల్ని అయితే అస్సలు ఆపలేకపోయాము. అక్కడ చాక్లెట్స్ చూసి వాళ్ళు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇదైతే ఒక బ్యూటిఫుల్ స్పాట్ అనే చెప్పాలి. మేము లంచ్కి వస్తామని ఒక ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడ టాప్ టెర్రస్ పై నుంచి చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ గ్రీనరీ అండ్ వెరీ గుడ్ వ్యూ పాయింట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అటువైపు వెళ్తే. అండ్ ఈ ట్రిప్ అయితే ఎస్పెషల్లీ ఈ ట్రైన్ ట్రిప్ అయితే ఇట్స్ సో స్పెషల్. సో ఎందుకంటే టాయ్ ట్రైన్ రైడ్ ఇది. మన జనరల్ ట్రైన్స్లో కూడా మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కూడా మనము టనల్స్లో జర్నీ చేస్తాము. బట్ ఇంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ దొరకదు, బికాజ్ అక్కడ గ్రిల్స్ అడ్డొస్తాయి మనకి నేచర్కి మధ్యలో. బట్ ఇక్కడ ఆ గ్రిల్స్ కూడా అడ్డుండవు. అండ్ మనం ఎంత కావాలంటే అంత నేచర్ని ఆస్వాదించవచ్చు. సో మనకి ఎవరు అడ్డు లేరు. ఇది కదా రియల్ ఎంజాయ్మెంట్ అనిపించే అంత బ్యూటిఫుల్ జర్నీ మనకి టాయ్ ట్రైన్. మీరు నెక్స్ట్ టైం ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అంటే అందులో ఖచ్చితంగా ఊటీ టు కూనూర్ ట్రైన్ జర్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. Now it's evening. It's campfire time. So everyone is so enjoying. Everyone is enjoying a lot. So it's too cool.
చాలా చాలా చలిగా ఉంది. సో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసాము, చాలా ఎంజాయ్ చేస్తున్నారు everyone. మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి. యా, దిస్ ఈజ్ ఫర్ డే 2 అండ్ ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిమైండర్ లాగా, మీ లైఫ్ చాలా బిజీగా నడుస్తుందా, మీ శాలరీస్ ఎర్న్ చేయడంలో అండ్ ఈఎంఐస్ పే చేయడంలో, పిల్లల్ని చూసుకోవడంలో అండ్ వంట చేయడంలో బిజీగా అయిపోయింది అంటే మీకోసం మీరు కొంచెం టైం తీయాలి అనే ఒక చిన్న రిమైండర్ ఈ వీడియో. అండ్ ఈ సెషన్ తర్వాత, క్యాంప్ ఫైర్ తర్వాత అయిపోలేదు, really very beautiful session ahead. So real emotions, real bonding. సో ఎవ్రీవన్ ఎక్స్ప్రెస్ చేశారు. సో అది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు తెలుసు కదా ఎవరితో షేర్ చేయాలో. మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిజీగా ఉండి వాళ్ళ గురించి మర్చిపోయారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విషెస్ నాకు ఎప్పుడు కావాలి, సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.